Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఏప్రిల్ 24 సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 13 ప్రారంభం కాబోతోంది. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టది మరొక దారి అన్నట్టు ఈ సాక్షిలో వచ్చే వార్తలు, వాటి వెనకున్న ఉద్దేశాలు, వాళ్ళ వక్ర భాష్యాలు లేదు విచిత్ర అన్వయాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం ఈరోజు పేపర్లో వచ్చిన వార్తల ద్వారా తెలుసుకుందాం. పాక్కు పంచ్, దౌత్య సంబంధాలకు కత్తెర, ఆ దేశ పౌరులకు వీసా రద్దు, సింధు ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూత. ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి దీనికి జగన్మోహన్ రెడ్డికి మరి పైనున్న నాయకులతోటి ఉన్న ప్రాపకం ఎలా ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇలాంటి వార్తలు మనం కొంచెం యాజిటీస్గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఆ పక్కనే ఉంది చూడండి, పక్కా కక్షే అక్రమ కేసే, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై, అంటే నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు జరిగింది. దాంట్లో ఉన్న వ్యవహార శైలి ఎలాగుంది అనేది నిన్న ఆయన రిమాండ్ కోరుతుండూ రిమాండ్ రిపోర్ట్లో కూడా పక్కాగా చాలా రకాలైన ఆధారాలతోటి రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేశారు. రిమాండ్ కూడా విధించడం జరిగింది. అందులో వచ్చిన ఈ వ్యవహార శైలి మొత్తాన్ని వీళ్ళ సాక్షి రూపంలో అన్వయిస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. పక్కా కక్షే అక్రమ కేసే, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై రెడ్ బుక్ కుట్ర. వీళ్ళు రెడ్ బుక్ అనేది తలుచుకోకపోతే వీళ్ళకి రోజు గడవదనమాట సాక్షికి. అంటే గతంలో వాళ్ళు ఎక్కువగా రాజారెడ్డి రాజ్యాంగం అన్నారని వీళ్ళు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి బాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అన్నమాట. ఇది కాదంబరి జత్వానీతో ఇప్పించింది అబద్ధపు ఫిర్యాదే, అంతకు ముందే అక్రమ కేసు రంగం సిద్ధం, జత్వానీ నేరాలపై దర్యాప్తులో ఉన్న అంశాల వక్రీకరణ, ఎవిడెన్స్ యాక్ట్ను వక్రీకరిస్తూ అక్రమ కేసు, రిమాండ్ నివేదిక సాక్షిగా కుట్ర బట్టబయలు, తాను ఎలాంటి తప్పు చేయలేదని పిఎస్ఆర్ స్పష్టీకరణ. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరైనా చేసింది తప్పు చేసి మేము తప్పు చేసామని ఒప్పుకుంటారా? మేము చేయలేదనే చెబుతారు. దొరికేదాకా మరి దొరే కదా, దొరికిన తర్వాతే దొంగ. కాకపోతే వీళ్ళందరూ దొరికిన తర్వాత కూడా మాకేం పాపం ఎరగం, వీళ్ళు అక్రమంగా మా మీద కుట్ర చేశారు. మరి కోర్టులు మాత్రం అంత అక్రమంగా కుట్ర చేస్తే ఎలాగా వాటిని యాక్సెప్ట్ చేసి వీళ్ళని రిమాండ్కి పంపిస్తాయో తెలియదు. 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం. రఘురామరాజు కక్ష సాధింపు కేసులోనూ పిఎస్ఆర్ను ఇరికించేందుకు మెమో దాఖలు చేసిన సిఐడి. యాక్చువల్గా ఇక్కడ రఘురామరాజు కక్ష సాధింపు అని అంటే దాన్ని ఏ రకంగా అన్వయించుకోవాలో, ఆయన పైన వీళ్ళు కక్ష సాధించేది అని అనుకోవాలా? ఎందుకంటే రఘురామకృష్ణరాజు అరెస్ట్ కానీ అది ఎందుకు జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి కక్ష. కానీ ఇక్కడేంటి, రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేస్తే ఆయన కస్టోడియల్ టార్చర్ అని పెద్ద డ్రామా ఆడి అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కక్ష సాధించడానికి చేస్తున్న డ్రామా అనేది వీళ్ళ యొక్క అన్వయం. ఎందుకనే చెప్పాల్సి వస్తుంది విచిత్ర భాష్యాలు, వక్ర అన్వయాలు అని వీళ్ళ గురించి అందుకే కదా చెప్పాల్సి వచ్చేది. ఇరికించేందుకు మెమో దాఖలు చేసిన సిఐడి, మరిన్ని అక్రమ కేసులకు కూటమి సర్కారు కుటిల పన్నాగం. ఇక నెక్స్ట్ పేజీలో దీని గురించిన పూర్తి వివరాలు ఉన్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సిఐడి దాఖలు చేసిన రిమాండ్ నివేదిక ఆ కుట్రను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి, అంటే ఈ హనీ ట్రాప్, వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు. ఇంకా యాక్చువల్గా అయితే ఆ వలపు వల విసిరింది, హనీ ట్రాప్ చేసింది, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది అనేది మరి వీళ్ళు ఎలా నిర్ధారిస్తారో సాక్షిలో మరి ఆ నిర్ధారణ ఎక్కడా లేదు. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్ కేసుల దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్షపూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పిఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలో న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయన న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది.
మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పిఎస్ఆర్ పేరును చేరుస్తూ సిఐడి మెమో దాఖలు చేయడంతో పాటు మరిన్ని అక్రమ కేసులు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. యాక్చువల్గా వీళ్ళు చేసిన పాపాల చిట్ట మామూలుదేం కాదు. నేను ఈ పాపాల చిట్ట మొత్తం నిన్న మరొక వీడియో చేయటం జరిగింది. దాని అన్నిటి మీద ఇప్పుడు మళ్ళీ వరుస పెట్టి కేసులు నమోదు కాబోతూ ఉన్నాయి. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులుకి మరి ఇక వరుసగా ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు కాబట్టి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మరొక కేసులోను దాదాపుగా ఇక ఈ కేసులన్నీ అయిపోయే వరకు ఆయన మీద ఉన్న కేసులన్నింటినీ మళ్ళీ పీటీ వారెంట్లు వేస్తూ మరి ఆయన్ని అలాగనే జైల్లో ఉంచే అవకాశమే ఎక్కువగా చూస్తుంది. ఎందుకంటే దీని వెనక ఉద్దేశం కూడా కొద్దిగా వేరే ఉంది. పోలీసు వ్యవస్థలో తనకున్న సంబంధాలను కానీ తన అనుచర గణంతో కానీ ఈయన విషయాలు మొత్తం సేకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేరవేయటం అసలు ఉద్దేశాలు వెనక ఇవి పెట్టుకున్నారు. దీనికి ఇప్పుడు బ్రేక్ పడింది పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ తోటి. మరి ఇంకెవరు సేకరిస్తారు? ఏంలాగా సునీల్ కుమార్ ఉన్నాడా లేకపోతే సంజయ్ ఉన్నాడా అంటే వాళ్ళందరికంటే ఎక్కువగా ఈయన సమర్థవంతంగా సేకరించి జగన్మోహన్ రెడ్డి కోసం ఇక తాడు తమ్మ తెంచుకొని పని చేయగలడు కాబట్టి ఈయన అరెస్ట్ జరగగానే ఇప్పుడు ఉలికిపాటు సాక్షి వంతైందనమాట. యాక్చువల్గా ఈ నటి జత్వానీ కేసులో చాలా రకాలైన తప్పుడు పనులు వీళ్ళే చేశారు. అసలు ఒకదాని పొసగని పని ఒకటి చేయటం. ఎందుకంటే 2018లో ఏదో ఫోర్జరీ డాక్యుమెంట్ ఒకటి జత్వానీయే సృష్టించి దాని ద్వారా కొంతమందికి దాన్ని అమ్మ చూపి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుందని ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ని ఒంగోలులో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకు తెలిసిన అయినవోలు వెంకటేశ్వర్లు అనే ఒక లాయర్ ద్వారా అది తయారు చేయించారు అనే విషయాన్ని కూడా బట్టబయలు చేయటం జరిగింది. ఎందుకంటే నటి జత్వాని మరి ఆ డాక్యుమెంట్ 2018లో తయారు చేయించినట్టుగా చెబుతున్న ఆ డాక్యుమెంట్ని వీళ్ళే తయారు చేయించి ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో పెట్టి అందులో దొరికినట్టుగా ఒక నాటకం ఆడారు. అందులో దొరికిపోయింది ఎక్కడయ్యా వీళ్ళు అని అంటే ఆవిడ 2020లోనూ ఎప్పుడో ముంబైకి మారింది. అప్పటి వరకు అహ్మదాబాద్లోనే ఉంది. కానీ 2018లో తయారు చేసిన ఉన్న ఈ డాక్యుమెంట్లో ముంబై అడ్రస్ రాసి ఇరుక్కుపోయారు వీళ్ళు. దాంతోపాటుగా కుక్కల విద్యాసాగర్ ద్వారా కేసు పెట్టించి నటి జత్వానీని తీసుకొని రావటానికి కేసు పెట్టింది ఈ రోజు అయితే ఈ కేసు మీద ముంబై వెళ్ళడానికి 2 రోజుల క్రితం నుంచే వాళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు యొక్క పాత్ర ఏమిటి అనే దాన్ని విశాల్ గున్ని స్పష్టంగా తన దీంట్లో చెప్పాడు. ఆయన విచారణలో ఆయన చెప్పటం జరిగింది. ఏమిటయా అంటే దాన్ని మరి సిఎంఓ ఆఫీస్లో కలవటానికి ఆయన్ని రమ్మన్నట్టుగాను అక్కడికి వెళ్ళినట్టుగా ఉన్న ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా సిగ్నల్స్ అక్కడ ఉన్నట్టుగా పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్ని సిఎంఓ ఆఫీస్ దగ్గర ఉన్నట్టుగా ఏది గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే తాడేపల్లి ఆఫీసే సిఎంఓ మ్యాక్సిమం ఆడే కదా ఉండేది. తాడేపల్లి మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే కదా అక్కడ ఉన్నట్టుగా మరి గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆ సిగ్నల్ ఇది కూడా దొరకటం జరిగింది. దాంతోపాటుగా విశాల్ గున్నీని కూడా ఒకంత వీళ్ళు బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అప్పటికే విజయవాడ నుంచి విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ అయితే మీరు నా తరువాత వచ్చే ఆఫీసర్ తోటి ఈ పని మీరు చేయించుకోండి అని ఆయన చెబితే మేము అనుమతి ఇచ్చే వరకు నువ్వు ఈ కేసు పూర్తి చేసే వరకు నీకు ఇక్కడి నుంచి రిలీవ్ దొరకదు, నువ్వు అక్కడికి ఎలా వెళ్తావో నువ్వు ఈ కేసు పూర్తయిపోయిన తర్వాతనే వెళ్ళాలి అనే అంశంలో కూడా ఆయన కొద్దిగా బెదిరించినట్టుగా కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించినట్టుగా కూడా విశాల్ గున్ని చెప్పడం జరిగింది. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళు ఈ విశాల్ గున్ని కానీ క్రాంతి రాణా టాటా కానీ ఈ పోలీసు బృందం ఎవరైతే నటి జత్వానీ కోసం ముంబై వెళ్ళారో ఆ వెళ్ళిన సమయంలో కూడా వాళ్ళతోటి ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాడు. ఆ కాల్ డేటా కూడా మొత్తం వచ్చింది. క్రిస్టల్ క్లియర్గా ఇంత మొత్తం వ్యవహారం తెలిసిన తర్వాతే అసలు పిఎస్ఆర్ ఆంజనేయులకే మొత్తం అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటూ ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అనే విషయం 10 రోజుల ముందే ఆయనకు తెలుసు అనేది కూడా ఆయన చెప్పాడు. దాంతోపాటుగా కొన్నాళ్ళు జైల్లో ఉండటానికి సిద్ధపడిపోయాను అని సిఐడి ఆఫీసర్లతోనే డైరెక్ట్గా అన్నాడు. అంటే ఆయనకు విషయం మొత్తం అర్థమైంది. వీళ్ళు సేకరించిన పక్కా సమాచారం మొత్తం ఏదైతే ఉందో ఈ గూగుల్ టేక్అవుట్స్ కానీ లేకపోతే మరి కాల్ డేటా విశ్లేషణ కానీ దాంతో పాటుగా వాళ్ళు తయారు చేసిన ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ల మీద ఉన్న వ్యవహార శైలి కానీ మొత్తం అర్థమైపోయిన తర్వాత ఇంకా ఆయనే
సిద్ధపడిపోయాడు. దీని మీద ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే అది చేస్తాడు. ఈ సాక్షి పత్రికలు ఏది రాస్తే అది రాసి మనల్ని ఏమన్నా కాపాడే ప్రయత్నం చేస్తే చేస్తారన్నట్టుగా. మరి ఇక అలాంటిది ఏది వల్లగాక ఆయనే చేతులు ఎత్తేస్తే ఇక పక్కా కక్షే అక్రమ కేసే అని అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టలేదు. దాంతోపాటుగా ఇక కింద పడిపోయిన ఫలితాలు అంటే పడిపోయిన ఫలితాలు అని అర్థం ఉంటుందన్నమాట. నిన్న వచ్చిన 10 ఫలితాల్లో మరి ఇప్పుడు కూటమి సర్కారు తీసుకున్న కొన్ని వీటి మూలాన మొత్తం ఈ ఈ పాస్ పర్సంటేజ్ తగ్గిపోయిందని, అది 100% స్ట్రైక్ రేట్ ఉన్న స్కూల్స్ పర్సంటేజ్ తగ్గిపోయిందని, 0% ఉన్న స్కూల్స్ పర్సంటేజ్ పెరిగిందని ఏదో వాళ్ళకి ఇష్టానికి వాళ్ళు రాసేసుకున్నారు. ఇక తర్వాత పేజీలో చూస్తే అంతకు మించి మద్యం దోపిడీ, అందుకే డైవర్షన్ కుట్ర. ఇప్పుడు అంతకు మించి మద్యం దోపిడీ అంటే ఇది 2014-19 ప్రస్తుత ఆగడాల నుంచి దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు పన్నాగం. కొత్త మద్యం విధానంతో రాష్ట్రంలో టీడీపీ మాఫియా యథేచ్ఛగా దోపిడీ. యాక్చువల్గా ఎంత దోపిడీ చేశారు, ఏం జరుగుతుందని ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అరెస్ట్ ద్వారా కానీ, అతని తోడలుడైన చాణక్య ద్వారా కానీ, లేదు విజయసాయిరెడ్డి బయట పెడుతున్న అంశాలు. యాక్చువల్గా విజయసాయిరెడ్డి ఓ పెద్ద డ్రామా ఆడాడు. ఇందులో తనకేం తెలియదు, తాను సహకరిస్తున్నట్టుగా కొంత డ్రామా ఆడితే ఇప్పుడు మరి నిన్న రాజకేశ్ రెడ్డి అంశంలో ఆయన రిమాండ్ రిపోర్ట్లో విజయసాయిరెడ్డి పేరు కూడా A5గా చేర్చడం జరిగింది. ఊరు వాడ గుడి బడి తేడా లేకుండా 55,000 నుంచి 60,000 బెల్ట్ షాపులు దుకాణాలు, పచ్చముఠాకే దుకాణాలు పందేరం, వేలం వేసి బెల్ట్ షాపులు కేటాయింపు, సిండికేట్ కట్టి క్వార్టర్ బాటిల్పై 20 చొప్పున అధికంగా వసూలు. ప్రైవేటు మద్యం సిండికేట్ విధానం పునరుద్ధరణ 2014-19 నాటి దోపిడీ కంటే పలు రెట్లు లక్ష్యం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, గ్రామాల్లో ధర్నాలకు దిగుతున్న మహిళలు, దీంతో డైవర్షన్ కుట్రలకు తెరరేపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం నియంత్రణ విధానం సమర్థంగా జరిగే అమలు అయిన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో రెడ్ బుక్ కుట్ర. ఏ కేసులోనైనా సరే ఇంకా ఆ రెడ్ బుక్ పేరు లేకపోతే వీళ్ళు రాయలేరు అనుకుంటా. అక్రమ కేసులతో వేధింపులు. ఇక చూడండి ఇందులో ఇక పోలిక ఒకసారి ఈ ఎల్లో కలర్ అంటే మరి టీడీపీ ప్రభుత్వం అనుకుంటాను. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇది బ్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో ఎడాపెడా డిస్టిలరీలకు అనుమతులు, వీటిలో అస్మదీయులకు చెందిన 4 డిస్టిలరీల నుంచి 53.25% కొనుగోళ్లు, చీకటి జీవోలు, టీడీపీ వారికి విచ్చలవిడిగా ప్రైవేటు మద్యం దుకాణాలు, యథేచ్ఛగా పర్మిట్ రూములు, ఊరు వాడ గుడి బడి తేడా లేకుండా బెల్ట్ షాపు దుకాణాలు, ఎంఆర్పి కంటే అధిక ధరలకు విక్రయాలు, ఏరులైపారని లెక్కరు. మరి ఇక 19-14 మధ్య అసలు వీళ్ళు గంగా జల పునీతులు అనమాట. సమర్థంగా మద్య నియంత్రణ అమలు. అసలు మద్య నియంత్రణ కాదు, అయ్యగారు చేస్తానంది మద్యపాన నిషేధం. దాన్ని ఇక నియంత్రణ స్థాయికి కుదించేసుకున్నాడు ఆయనే. ఇంకా అదేమంటే ఎప్పుడు చెప్పాడు అని అందరూ దాబాయిస్తారు. నవరత్నాల్లో ఒక రత్నం అది మద్యపాన నిషేధం అనేది ఒక రత్నం, ఊడిపోయిన మసిబొగ్గు రత్నం. దోపిడీకి పాల్పడే ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు విధానంతో సంస్కరణలు. ఆ సంస్కరణ ఎందుకు చేశారనేది అందరికీ ఇప్పుడు తెల్లంగా అర్థమైంది. గవర్నమెంట్ షాపులు తీసుకొని రావటం, అందులో వాళ్ళకి సంబంధించిన ఒక కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ద్వారా అందులో పనిచేసే ఉద్యోగుల్ని నియమించుకోవటం, అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే జరపటం, డిజిటల్ పేమెంట్లు లేకుండా చేయటం, ఈ క్యాష్ వసూలు చేసిన ఈ క్యాష్ మొత్తాన్ని 7 అంచెలలో మరి బిగ్ బాస్ దాకా చేరవేయటం. అందులోనే కదా ఇప్పుడు రాజకేశ్ రెడ్డి వ్యవహారాలు బయటకు వచ్చినాయి. మద్యం దుకాణాలు తగ్గింపు, 43,000 బెల్ట్ షాపులు తొలగింపు. ఇక బెల్ట్ షాపులు అనేది ఇక ఆ షాపుని బట్టి ఉంటాయి. ఇప్పుడు బెల్ట్ షాప్ కంటే కూడా ఏళ్ల హయాంలో జరిగింది ఏంటంటే వీళ్ళు చాలా నాసిరకమైన మద్యం అంతా తయారు చేసి దాన్ని అత్యధిక రేట్లకి అమ్ముతూ మేము రేట్లు పెంచితే తాగేవాళ్ళు తగ్గిపోతారు అని చెబితే, ఒకవైపు ఏం జరిగింది, ఇటు తెలంగాణ నుంచి అటు తమిళనాడు నుంచి మద్యాన్ని తీసుకొచ్చి వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలు వీళ్ళే తెలంగాణ మద్యం తమిళనాడు మద్యం అని పేరు చెప్పి రేట్లకు ఎక్కువగా అమ్మేసుకున్నారు. ఈరోజు ఈ తాగలేని వాళ్ళందరూ ఇదేమిటి ఇలా ఉంది అనుకున్న వాళ్ళందరూ తాగటానికి వాళ్ళు కల్పించిన వెసులుబాటు, దాంతోపాటు వాళ్ళు చూసుకున్న ఉపాధి. ఇక బెల్ట్ షాపులు ఏమిటి, ఇంకెక్కడి నుంచి బెల్ట్ షాపులు మొత్తం వాళ్ళు రన్ చేసుకుంటానికి ఈ తెలంగాణ మద్యం తమిళనాడు మద్యం అంతా వాళ్ళ కార్యకర్తలు అమ్మేసుకుంటే ఆ రోజున
పర్మిట్ రూములు రద్దు, ఒక్క కొత్త డిస్టిలరీకి అనుమతి లేదు, మద్యం అమ్మకాలను భారీగా తగ్గించి శభాష్ అనిపించుకుంది. యాక్చువల్గా డిస్టిలరీస్కి ఒకటి కూడా అనుమతి ఇవ్వాల్సిన పని ఏం లేదు కదా వీళ్ళకి. వీళ్ళు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన డిస్టిలరీస్ ఏదైతే కంపెనీలకి పర్మిట్ ఇచ్చారో వాళ్ళని బెదిరించి లేకపోతే వాళ్ళని లొంగ తీసుకుని ఆ డిస్టిలరీలో వీళ్ళే చేరిపోయి అక్కడ కావాల్సినంతగా వాళ్ళకి ఏది అనుమతి ఉన్న మద్యం తయారు చేసే ఏ బ్రాండ్ తయారు చేసే అనుమతి ఉందో అవి కానివి చాలా రకాలైన వేరే మద్యానికి సంబంధించిన ఆ స్టిక్కర్లు, ఆ హోలోగ్రామ్స్ అవి కూడా చాలా వరకు మొన్న డిస్టిలరీస్ రైడ్లో బయటపడ్డాయి. కరెంటు బిల్లు విపరీతంగా కరెంటు బిల్లు రావటం వెనకున్న ఉద్దేశం ఏమిటి, మరి ఇక ఆ మద్యం ఎక్కడ తయారవుతుందో అక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుందో ఒక లెడ్జర్ను కూడా సరిగా మెయింటైన్ చేయకుండా ఇప్పుడు వచ్చి ఒక పట్టికలు కట్టి వాళ్ళు రాస్తా ఉన్నారు. రాష్ట్రంలో పడగ విప్పిన మద్యం సిండికేట్లు ఇప్పుడు అంటే 24 నుంచి చంద్రబాబు సర్కార్లోనట. రాష్ట్రంలో పడగ విప్పిన మద్యం సిండికేటు, ప్రైవేటు మద్యం షాపుల విధానం పునరుద్ధరణ, పోలీసులతో బెదిరించి మరీ టీడీపీ కూటమి నేతలకి ఏకపక్షంగా దుకాణాలు కేటాయింపు, మహిళల ఆందోళనను లెక్క చేయకుండా నగరాలు పల్లెల్లో వీధిన బెల్ట్ షాపులు ఎంఆర్పి కంటే అధిక ధరలకు విక్రయిస్తూ యథేచ్ఛగా దోపిడీ, వరదలా బారుతున్న మద్యం. ఇక ఈ మద్యం మీద ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అసలు మాట్లాడాల్సింది. దీంతో పాటుగా ఇంకో పక్కన ఓట్లేసి గెలిపించాక ఎగ్గొడితే ఎట్టా సారు, చంద్రబాబు గారు తల్లికి వందనం ఎక్కడ ఎప్పుడు. ఇక దీంట్లో వాళ్ళు పేరు మార్చినప్పటికీ ఇప్పటికీ ఏది ఇవ్వలేదు కాబట్టి ఇక దాన్ని అదునుగా చూసుకొని కావాల్సిన వాటన్నిటినీ వీళ్ళే ప్రోత్సహించి మరి వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి దాన్ని ఎలా చేస్తారనేది కోర్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని చేయనప్పుడు ఇలాంటి పనులే చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలా చేసే నైతికత ఉందా అనేది, వాళ్ళ ప్రశ్నించే నైతికత వాళ్ళకుందా? వాళ్ళ హయాంలో ఎవరైనా ప్రశ్నించినప్పుడు వాళ్ళు నోరు నొక్కేసే ప్రయత్నం చేశారు, విపరీతమైన కృషి చేశారు. అలాంటి చేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఉల్టా చోర్ కొట్వాల్కో డాంటే అని ఒక సామెత ఉన్నట్టు దొంగ పోలీసు ఆయన్ని బెదిరించాడన్నట్టుగా తయారైపోయి కూర్చోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.